ఇద్దరిది. సింగిల్ పేరెంటింగ్ విషయంలో సీతాదేవి నేటి మాతృమూర్తులకు చాలా ఆదర్శం అంటారు కదమ్మా. తన కొడుకుల్ని ధైర్యవంతులుగా తీర్చిదిద్దారు. ఆ క్రమాన్ని గురించి చెప్తారా? అంటే ఇక్కడ సీతమ్మ వారు తన భర్త ఒక రాజు. రాజు ధర్మం ఏంటంటే ఎట్లా అయితే తండ్రి వాక్య పరిపాలకుడు అంటామో, ప్రజావాక్యమే తనకి శిరోధారణం. సీతాదేవి కడుపుతో ఉన్నప్పుడు ఆవిడ క్లేశపడుతుందేమో, అందరూ ఇంకా ఎక్కువ సీతాదేవిని ఏమన్నా అంటే అనే ఉద్దేశంతో ఆ పిల్లలు కూడా చక్కగా వాల్మీకి ఆశ్రమంలో గురుకులంలో పెరుగుతారు అనే ఉద్దేశంతో ఆయన పంపించారు. ఆయనకి మాత్రం అనుమానం లేదు సీతమ్మ వారి మీద. ఆ పరిస్థితిలో సీతమ్మ వారు ఏమీ బేలగా అవ్వకుండా, బెదరకుండా చక్కగా లవకుశులకి జన్మనిచ్చాక వాళ్ళకి రామాయణం, వేదాలు, మళ్ళీ అస్త్రశస్త్రాలు, అన్ని విద్యలు కూడా ఆవిడ మన వాల్మీకి ఆశ్రమంలో చక్కగా నేర్పిస్తారు. అంటే నేనంటాను, ఒకవేళ ఏదైనా కారణాల చేత భర్తతో విడిపోయి రావచ్చు, అప్పుడు మనము బేలగా మాననవసరం లేదు, మన మనోధైర్యాన్ని కోల్పోనవసరం లేదు. జరిగిన పరిస్థితి చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాము, లేదా ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తాం. అంటే అవును, ఇది జరిగింది, నేను నా పిల్లల్ని ఇలా పెంచుకోవాలి అని వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్ అంటే మానసిక ఒత్తిడి లేకుండా స్త్రీలు వాళ్ళ డెసిషన్స్ తీసుకుని, నిర్ణయాలు తీసుకుని పిల్లల్ని పెంచుకోవడం అనేది, అందులో కూడా సీతమ్మ వారు ధీరమాత, వీరమాత అని మనం చెప్పుకోవాలి, మా ఆదర్శమాత. సీతాదేవి నిర్భయత్వము, వాదన, పటిమలు, వీటి గురించి మన రామాయణంలో ఏమైనా ఉదాహరణలు తెలియజేస్తారమ్మా? సీత మొదటగా రాములు వారి తోటి అడవికి వెళ్ళాలి అన్నప్పుడే ఆయన్ని మాటల్లో నేర్పుగా గెలవగలుగుతుంది. తర్వాత కౌశల్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడతో కూడా ఓర్పుగా చెప్తుంది. ఇవన్నీ అయిపోయాక ఆవిడ ఎప్పుడైతే అడవిలోకి వెళ్తుందో, అనేక ఆశ్రమాలు, భారద్వాజాశ్రమం, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అనసూయాదేవి చిన్న పిల్లర్ సీతమ్మవారు, నిన్ను వీరశుల్కగా ప్రకటించారట, నీ వివాహం ఎలా జరిగింది చెప్పు అంటే ఈవిడ చాలా ముచ్చటగా ఆవిడకి అన్ని కబుర్లు చెప్తూ ఉంటుంది. ఆవిడ చెప్పిన పతివ్రత ధర్మాలు విని ఈవిడ అంటుంది, మా అమ్మ నేను అయోధ్యకి వెళ్ళేటప్పుడు చెప్పారమ్మా, అత్తగారు కూడా చెప్పారు, మీరు చెప్పినవి కూడా నేను పాటించి పతివ్రత ధర్మాలన్నీ పాటిస్తాను అని ఆవిడ చెప్తుంది. అలాగే ఆవిడ యొక్క వాక్చాతుర్యం ఎక్కడ అంటే, రావణాసురుడు ఆవిడ్ని ఎప్పుడైతే సింపవ ఛాయ వృక్షం కింద అశోకవనంలో కూర్చోబెడతాడో, ఎప్పుడైతే మాయా శిరస్సు తీసుకొచ్చి చూపిస్తాడు, నీ రాముడు చనిపోయాడు అని, అప్పుడు ఆవిడ అంటుంది, నా రాముడు చనిపోడు, శౌర్యవంతుడు అని చెప్తుంది. ఇంకొకసారి ఏం చెప్తుందంటే, రావణ, ఎందుకు లంకా వినాశనాన్ని, వైధవ్యాన్ని అందరి మహిళలకి ఇస్తావో లంకలో, రాముడు కరుణామయుడు, వేడుకో, నా భర్త శౌర్యం నీకు తెలీదు అని చెప్తుంది. అటువంటి కరుణామూర్తి అనేసి మనం చెప్తాము. మొత్తం యుద్ధం అయిపోయాక హనుమంతుడు అంటారు, అమ్మ ఈ రాక్షసులందరూ నిన్ను చాలా బాధ పెట్టారమ్మా, వాళ్ళందరినీ చంపేస్తానంటాడు. నాయనా వద్దు, ఇప్పుడు రాజు లేడు, రాజు చెప్పిన మాటతోటి వాళ్ళు అలా చేశారు, వద్దు నాయనా కరుణ చూపు అంటుంది. తర్వాత రాముల వారికి ఏదైనా గుర్తుగా ఇమ్మంటే చూడమని ఇస్తుంది ఆవిడ. చూడమని ఇచ్చాక, అమ్మ మీ ఇద్దరికీ తెలిసిన విషయం ఏదైనా నాకు చెప్పమ్మా, రాముల వారికి చెప్తాను అంటాడు హనుమ. అప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, ఒకసారి రాముల వారు ఆవిడ ఒళ్ళో పడుకుని నిద్రపోతారు. ఈ ఇంద్రుడి కొడుకు జయంతుడు కాకి రూపంలో వచ్చి ఆవిడ హృదయం మీద పొడుస్తాడు, రక్తపు చుక్కలు పడతాయి. దానికి ఆ రాముల వారికి నిద్రాభంగం అవుతుందని ఈవిడ లేపదు. తర్వాత ఆయన చూసి కోపిస్తాడు, ఎవరు నా సీతకి ఇంత హాని చేశారు అని. అక్కడ ఉన్న ఒక దర్భని తీసుకుని మంత్రించి వేస్తే ఆ కాకి అంటే జయంతుడు అన్ని లోకాలకి పరిగెడతాడు, రక్షించండి రక్షించండి అంటే ఎవరు రక్షించడానికి వీల్లేదు. మళ్ళా వస్తే శరణు వేడితే అప్పుడు సీతమ్మ అంటుంది, ఏమండి క్షమించండి, దయ చూపండి అని అంటే, మరి నేను ఒకసారి అస్త్రం వేశాక ఎలా అంటే, సరే ఒక కన్ను తీసేయండి అంటుంది. జయంతుడికి ఒక కన్ను తీస్తారు. ఈ కథని హనుమంతుల వారికి ఆవిడ ఎందుకు చెప్తుంది అంటే, ఒక చిన్న కాకి ఇంత పొడిచి ఒక చిన్న రక్తం బొట్టు వస్తేనే నా రాముడు అంత ప్రతాపంగా ఒక శస్త్రాలు వేయడము, అస్త్రాలు వేయడము, అన్ని లోకాలు తిరిగాడు జయంతుడు, రక్షణ అనేసి మళ్ళీ దయ చూపించారు. మరి రావణాసురుడి చెరలో నేను 10 నెలలుగా ఇంత బాధపడుతుంటే నా రాముడు ఏం చేస్తున్నాడు అని దెప్పి పొడవడానికి ఆవిడ జయంతుడి కథ హనుమంతుల వారికి చెప్తుంది. తర్వాత ఆవిడ సమయస్ఫూర్తి మనం ఎక్కడ మెచ్చుకోవాలంటే,
హనుమంతుల వారు అమ్మ వెళ్తున్నాను, నేను కాస్త చిన్న పని చేసి వెళ్తాను అని లంకంతా కాల్చేస్తాడు. కాలుస్తూ ఉంటే ఒక రాక్షసి వచ్చి, అమ్మ నిన్న నీ కోసం వచ్చిన కోతి ఉందే, ఆ కోతి తోకకి నిప్పు పెట్టారని కానీ, అయ్యో నా కోసం వచ్చిన హనుమకి ఇంత హాని జరుగుతోందని ఆవిడ 4 పద్యాలు చదువుతారండి. అన్ని పద్యాల్లో కూడా సీతలో భవ హనుమంత, నేను ధర్మం తప్పిన దాన్నైతే, నా రాముడు ధర్మవంతుడైతే, హనుమంతుల వారు చేస్తున్న ధర్మం అయితే, అగ్ని అన్ని వైపుల నుంచి హనుమంతుడిని కాపాడు అనగానే హనుమంతుల వారికి తోక చల్లగా ఉంది. అదేంటి ఇలా చల్లగా ఉంది, ఓహో అమ్మవారి మహిమ, రాముడి మహిమ అనుకుంటారు. అంటే ఆవిడ సమయస్ఫూర్తి కానీ, చతురత కానీ, ధైర్యం కానీ, విశ్వాసం కానీ ప్రతి చోట అణువున మనకి ఆవిడ కనిపించేటట్టు, చెప్పేటట్టు, తెలిసేటట్టుగా వాల్మీకి వారు ఆవిడని రాములు వారిని సమానంగా చూస్తే ఇంకా సీతమ్మ వారి వైపు ఇంకొంచెం మొగ్గు చూపారు అందరిలో కానీ, ఇంకా గుణగణాల్లో కానీ అని అనిపిస్తుందండి. అందుకే సీతాయ చరితం మహత్ అని మన రామాయణాన్ని మనం